Hold their eyes and observe your breath. Inhale nicely and exhale fully. దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ మీ శరీరాన్ని పైనుంచి కింద దాకా క్లియర్ చేసుకుందాము. పైనుంచి కింద దాకా క్లియర్ చేసుకుందాము. అద్భుతమైన ఎనర్జీని మన శరీరంలో నింపుకునేందుకు చక్కగా మనము ఈ శరీరాన్ని క్లియర్ అవ్వవలసిందిగా శరీరాన్నే కోరుకుందాము. మెల్లగా లోతుగా ఊపిరి పీల్చుకోండి. ప్రతిసారి ఊపిరి వదులుతున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న క్వాంటమ్ స్పేస్ అంటే మన చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక వాతావరణంలో నుంచి శ్వాస లోతుగా మనలోకి వెళ్తోంది. శ్వాస లోతుగా మనలోకి వెళ్తోంది. సూక్ష్మ స్థాయి శక్తి వలయం ఆస్ట్రల్ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మనము అద్భుతమైన ఎనర్జీని మన శరీరంలోనికి తీసుకోవడం మొదలుపెట్టాము. ఆస్ట్రల్ ఎనర్జీ స్పేస్లో ఉండే శక్తి ఒక్కొక్క సెల్లో అద్భుతంగా నిండుతోంది. ఈ శక్తి తరంగాలు ఒక సెల్ నుంచి మరొక సెల్కి పాకుతూ శరీరం అంతా అద్భుతమైన వైబ్రేషన్లోకి వస్తోంది. వదిలే ప్రతి శ్వాసలో నుంచి మనలోని బ్లాక్స్, అవి ఎలాంటివైనా సరే, మన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. కొంతమందికి పొట్టలో బ్లాక్స్ ఉండొచ్చు, మరికొంతమందికి ఛాతీలో ఉండొచ్చు, మరికొంతమందికి థ్రోట్లో, మరికొంతమందికి తలలో. అందరి నుంచి ఈ బ్లాక్స్ వాటంతట అవే ప్రతి నిశ్వాసలో నుంచి వెళ్ళిపోతున్నాయి. ముందుగా మూలాధార చక్రంలోని బ్లాక్లు, మనకి అక్కర్లేని ఎనర్జీ కాళ్ళలో నుంచి భూమిలోకి వెళ్ళిపోతుంది. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతున్న ప్రతిసారి ఈ ఆస్ట్రల్ ఎనర్జీ ఫీల్డ్ సూక్ష్మ శక్తి వలయంలో నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎనర్జీ స్పార్క్
ఎవ్రీ ఆటమ్ ఆర్ ఎవ్రీ సెల్‌లో ఫిల్ అవుతూ ఉంది. ఫిల్ అవుతున్న ఈ ఎనర్జీ మనకి అక్కర్లేని బ్లాక్స్‌ని బయటకి తోసేస్తోంది. మనకి అక్కర్లేని బ్లాక్స్‌ని బయటకి తోసేస్తోంది. ఫైనాన్షియల్ బ్లాక్స్ మనకి ఇక్కడ ఎక్కువుంటాయి. ఇవి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా గమనించుకోండి. మెల్లిగా ఎనర్జీ స్వాధిష్టాన చక్రంలోనికి బొడ్డు కింద 4 ఇంచుల కిందకి వచ్చింది. అక్కడ ఉన్న ఎలాంటి ఎమోషనల్ బ్లాక్స్ అయినా మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. సెక్షువల్ ఎనర్జీ బ్లాక్స్ ఫైనాన్షియల్ బ్లాక్స్ పూర్తిగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. మెల్లిగా మన ఫోకస్‌ని మణిపూర చక్రం ఆర్ సోలార్ ప్లెక్సస్ బొడ్డు పైన భాగం మీదకి తీసుకురండి. బొడ్డు లేదా బొడ్డు పైన భాగం. ఇక్కడి నుంచి జెలసీ, పవర్‌కి సంబంధించిన ఎలాంటి బ్లాక్స్, ఎటువంటి లోవర్ వైబ్రేషన్స్ అయినా సరే పూర్తిగా రిలీజ్ అవుతున్నాయి. మెల్లిగా మీ ఫోకస్‌ని అనాహత చక్రం లేదా చెస్ట్ సెంటర్ మీదకి తీసుకొని రండి. ప్రేమకు విరుద్ధంగా ఎలాంటి రెసిస్టెన్స్ ఉన్నా, ఎలాంటి బ్లాకేజ్ ఇక్కడ చెస్ట్ సెంటర్‌లో ఉన్నా పూర్తిగా రిలీజ్ అవుతోంది.
ఈ క్వాంటం ఫీల్డ్‌లో నుంచి వచ్చే ఎనర్జీ కింద నుంచి ప్రతి సెల్, కాళ్ళ నుంచి పైన వరకు ఫిల్ అవ్వడం మొదలవుతోంది. చక్రాల మీద ఫోకస్‌తో పాటుగా ఈ ఎనర్జీ కూడా బాగా లోతుల్లోకి వెళ్ళి బ్లాక్స్‌ని తీసేసి ఆ ప్లేస్‌నంతా ఈ ఎనర్జీ ఆక్యుపై చేస్తుంది. మెల్లిగా ఈ ఎనర్జీని థ్రోట్‌లోకి తీసుకురండి. మీ విశుద్ధి చక్రం నెక్‌లోను, థ్రోట్‌లోను ఉంది. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ, ఎవరికీ ఎక్స్‌ప్రెస్ చేయలేనివి ఇక్కడ ఆగిపోయి ఉంటే, వాటిల్ని ఇప్పుడే విడుదల చేసేద్దాం. ఇప్పుడే రిలీజ్ అయిపోతున్నాయి. క్వాంటం స్పేస్‌లో నుంచి వచ్చే ఎనర్జీ అద్భుతంగా పాకుతూ, ఈ థ్రోట్ సెంటర్ అంతా తిరుగుతూ, లోపల ఉన్న బ్లాక్‌లన్నీ రిమూవ్ చేస్తోంది. దీర్ఘంగా గమనించుకోండి. మెల్లిగా ఇదే ఎనర్జీ పై వరకు పాకుతుంది. థర్డ్ ఐ ఆజ్ఞా చక్రం ఇన్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్. ఈ స్థానానికి వచ్చి మీకు కన్‌ఫ్యూజన్, క్లారిటీ ఆఫ్ థాట్ ఇచ్చి కన్‌ఫ్యూజన్‌ని రిమూవ్ చేసి మీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది అనే అష్యూరెన్స్ ఇక్కడ మీకు దొరుకుతుంది. ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్నీ ఇప్పుడే ఈ క్వాంటం స్పేస్‌లో నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా బయటకి తోసివేయబడుతున్నాయి. బయటకి తోసివేయబడుతున్నాయి.
మెల్లిగా మొత్తం ఫోకస్ అంతా క్రౌన్ సెంటర్, తల పైన భాగం మీదకి తీసుకురండి. నడినెత్తి భాగం. క్వాంటమ్ స్పేస్‌లో నుంచి వచ్చే ఎనర్జీ మీ క్రౌన్ సెంటర్‌లోకి ఎంటర్ అవుతూ ఎలాంటి నెగటివిటీ, ఎలాంటి అక్కర్లేని కనెక్షన్స్ మనకి ఉన్నా సంపూర్ణంగా ఇక్కడనే తొలగిపోతున్నాయి. అద్భుతమైన ఎనర్జీ మన శరీరంలోనికి మరలా ఫ్లో అవుతోంది. కింద నుంచి క్వాంటమ్ స్పేస్‌లో నుంచి ఎనర్జీ, పైనుంచి క్వాంటమ్ స్పేస్‌లో నుంచి ఎనర్జీ శరీరమంతా ఫిల్ అయిపోయి ఒక అద్భుతమైన బబుల్ ఆఫ్ క్వాంటమ్ స్పేస్ ఎనర్జీ, ఆస్ట్రల్ ఎనర్జీ ఫీల్డ్ అనేది అందరి చుట్టూ క్రియేట్ అవుతోంది. ఈ బబుల్ మనకి ఇప్పుడు ప్లైయేడియన్స్ ఇస్తున్నారు. ప్లైయేడియన్స్ మరొక గ్రహం నుంచి వచ్చిన వాసులు. వీళ్ళు మనకంటే ఎన్నో వందల సంవత్సరాలు అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. వీళ్ళు ఈ బబుల్‌ని మనకి ఈరోజు అందజేశారు. తీసుకోండి. ఇది మీకు పర్మనెంట్ ప్రొటెక్షన్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మనకి ప్రొటెక్షన్ అవసరం అనుకున్నప్పుడు ప్లైయేడియన్ లైట్ బబుల్ అని అనుకోండి. మీ చుట్టూరా బబుల్ అనేది వస్తుంది అని ప్లైయేడియన్స్ చెప్తున్నారు. ఎవరైనా ప్లైయేడియన్ లైట్ బబుల్ ప్రొటెక్షన్ అనుకోగానే ఒక క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ తోటి ఒక బబుల్ ఏర్పడుతుంది అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం తీసుకోండి. ఇది అత్యద్భుతమైన ప్రొటెక్షన్. శరీరంలో జరిగే మార్పులని, సమతుల్యతని, బ్యాలెన్స్‌ని ఈ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. జాగ్రత్తగా శరీరంలో జరిగే మార్పులని గమనించుకోండి. ప్లైయేడియన్స్ ఈ లైట్ బబుల్‌ని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఇస్తున్నారు. తీసుకోండి. ప్లైయేడియన్ లైట్ బబుల్ ప్రొటెక్షన్‌కు కృతజ్ఞతలు సమర్పించండి. ప్లైయేడియన్స్‌కు ధన్యవాదాలు.
మెల్లిగా ఈ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి మరొక 2 నిమిషాలు తీసుకోండి. సైలెంట్‌గా ఈ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోండి. ఈరోజు మహావతార్ బాబా నుంచి అద్భుతమైన కాంతి కిరణాలు అందరి హార్ట్ సెంటర్స్‌లోకి వస్తున్నాయి. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయండి. మెల్లిగా ఈ ఎరుకలోకి రండి. 3-1 లెక్క పెడతాను. మీరందరూ మెల్లిగా చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనించండి. 3, 2 మీ శ్వాసని మరలా గమనించుకోండి. 1 మీ శరీరాన్ని కూడా గమనించుకోండి. మెల్లిగా ప్లయిడియన్స్‌కు అలాగే మహావతార్ బాబాకు ధన్యవాదాలతో కూడిన చప్పట్లు కొట్టండి. Slowly rub your palms, massage your eyes, open your eyes looking at your palm.